సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నమస్తే, దోటి సైదులు నా పేరు. సైదుల్ గారు. అవును. సైదుల్ గారు, ఇప్పుడు తెలంగాణలో మనకి ఇప్పుడు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 13 నెలలు అవుతుంది. సో మరి ఎలా ఉంది సార్ పరిపాలన పరిస్థితి? కానీ మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే కానీ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఇచ్చిన హామీలు ఏంటి, నెరవేరినాయా లేదా? మరి 13 నెలల్లో మరి 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఏంటంటే పరిపాలన ఎలా ఉంది అంటే గత ప్రభుత్వం పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? అయితే జనాలని గత ప్రభుత్వం ఉచిత పథకాలకు అలవాటు చేసింది. అసలు ఈ ఉచిత పథకాలు అనేది కరెక్ట్ కాదు. ఓకే. ఇక ఉపాధి కల్పించాలి, నా అభిప్రాయం. ఎస్. యువతకు ఉపాధి కల్పించాలి. ఈ ఉచిత పథకాల వల్ల ఏమైంది, తాత్కాలికంగా వాడు ఉచితంగా వచ్చిన ఏదైనా అని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడు. అదే కష్టపడి పని చేస్తే ఆ పనిని కల్పించాలి. ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఆ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కానీ ఉచితాలు ఇచ్చి సోమరిపోతులు చేయడమే, ఉచితాలు ఇచ్చి సోమరిపోతులు చేయడం. అది సుప్రీంకోర్టు కూడా మొన్న ఈ ప్రభుత్వాలకు సూచన ఇచ్చింది. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే జనాలు కూడా ఈ ఉచితాలకు అలవాటు పడ్డారు కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ఇదేంది మన రైతు బంధు చేస్తలేడు, ఏది చేస్తలేడు అని ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ మాట్లాడుతారు. ఎవరు పేర్లు అంటే నేను చెప్పలేను కానీ వాళ్ళు వచ్చి ఇక మళ్ళాసారి రేవంత్ రెడ్డి అంటూ రాడు అనేది ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ మాట్లాడుతారు. నా అభిప్రాయం కాదు, జన అభిప్రాయం. కాబట్టి జర మళ్ళీ ఎలక్షన్లల్లా ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన జర డౌటే. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా ఈ డౌటే. ఎందుకంటే ఈ వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే ఈసారి మళ్ళీ ఈయన తట్టబుట్ట చదువుకుంటాడేమో అనేది అనిపించింది అట్లా. సో మరి ఎట్లుందంటే మరి మీ వెంకటరెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఇక వెంకరెడ్డి అంటే ఇక ఆయన చేసేటోళ్ళకి ఆయన టీము ఆయన మంచిగానే చేస్తుండు. ఏది ప్రజలకైతే ఎవడన్నా ఏదన్నా ప్రాబ్లం అయినా, ఏదైనా ఆరోగ్యం అయినా, లేకపోతే ఏదైనా చచ్చినా బతికినా వస్తుండు, అలా కార్యకర్తలకు చెప్తుండు, వెళ్ళిపోతుండలే. జనాలలో ఆయనకు ఉన్నది. ఓకే, జనాలలో ఉన్నది. సో మరి 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి బాబాయ్? ఈ 6 గ్యారెంటీలు అదే నేను చెప్తున్నా కదా. ఈ 6 గ్యారెంటీలు అమలు ఎడైతే ఇంతకుముందు పోయిన ప్రభుత్వం అప్పులు చేసిన అప్పులకే వడ్డీలు కట్టలేక వస్తుండే. అవన్నీ అమలు కావాలంటే మన ఆర్థిక వనరులు కూడా పెరగాలి. మన ఆర్థిక వనరులు కూడా పెరగాలి. నాకు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, నేను న్యూట్రల్. నేను ఏ ప్రభుత్వం ఎవరికి సపోర్టర్ని కాను. అయితే న్యూట్రల్ని. ఎవరు ఇచ్చినా ఈ 6 గ్యారెంటీలైనా ఏవైనా ఆర్థిక వనరులు పెరిగితే తప్ప ఆయన ఇయ్యలేడు. ఇంప్లిమెంటేషన్ కావాలంటే ఇబ్బంది. ఇప్పుడు కేసీఆర్ ఇయ్యలేడు, వచ్చి ఏం చేసినా అప్పు చేయాల్సిందే. ఆ అప్పు ఎవరి మీద? ఈ మళ్ళీ జనాల మీద. ఈ అప్పు తెచ్చిండంటే ఇప్పుడు పుట్టబోయే బిడ్డ మీద కూడా 2-3 లక్షల అప్పు ఉందంట. ఈ యాడ్ నుంచి తేవాలి. ఇది లాస్ట్కు ఇది ఏమవుతుంది? ఇది అట్లా కాకుండా ఈ ఉచితాలు అనేది తీసేయాలనేది నా అభిప్రాయం. అంతే. ఇక నేను మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలల్లా ఈ రైతు బంధు అనేది పడితేనేమో కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఒకవేళ రైతు బంధు పడలేదనుకో కాంగ్రెస్ వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది. అట్లా 6 గ్యారెంటీ మీద ఎలాగో వచ్చింది. ఏది చేయలే. ఇప్పుడు ఈ ఉచిత బస్సు అన్నారు. ఈ ఉచిత బస్సు పెట్టిర్రు. పాపం ఆడోళ్ళు ఇంతకుముందు ఏడ చెయ్యి ఆపితే ఆడ ఆపేది. ఆడు ఖచ్చితంగా ఆడ ఆపినా గానీ తీసుకొచ్చి సెంటర్లకు వస్తుండు. వాళ్ళంటే వాళ్ళు ఎంత చీప్ అయిపోయారు అంటే ఈ ఉచిత బస్సు పెట్టి ఆడోళ్ళని చీప్ గా చూస్తారు కండక్టర్, డ్రైవర్లు. నేను కూడా బస్సులు అప్పుడప్పుడు పోతా, వాళ్ళని చీప్ గా చూస్తారు. వాళ్ళకి ఈడ ఆపమంటే ఈడ ఆపరే, సెంటర్ ఆడనే ఆపుతుంది అని తీసుకుపోయి అక్కడ ఆపుతారు. ఇంతకుముందు టికెట్ డబ్బులు ఇచ్చినప్పుడు ఏడ పడితే ఆడ ఆపిరు. అంటే ఉచితం వల్ల ఏమైంది? అది కాకుంటే నేనేమంటున్నా ఈ ఛార్జీలు అనేవి సడలింపి తగ్గించు. ఒక 30 రూపాయలు ఉన్న ఛార్జీని 15 రూపాయలకు చేయి. అప్పుడు కొంచెం వాళ్ళకి విలువ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి విలువ లేదు సార్, వాళ్ళకి విలువ లేదు. నేను చూస్తున్నా కదా, చీప్ గా చూస్తున్నారు. మరి అలాంటి ఉచిత పథకాలు ఎందుకు? ఇప్పుడు ఇవాళ రేపు 30 రూపాయలు పెట్టి నల్గొండ పోలేనా ఎవరూ లేరు. ఒకప్పుడు ఒక 20-30 ఏళ్ల కింద డబ్బులు లేని టైంలో ఆ బాధలు పడ్డారు నడుచుకుంటూ పోయే కాలంలో. కానీ ఇప్పుడు టికెట్ ఒకవేళ నీకు ఆ ప్రజల మీద అభిమానం ఉంటే టికెట్ వేళ తగ్గి ఉన్న 50 రూపాయలు ఉన్న దాన్ని 25 రూపాయలు చేయి. ఇప్పుడు కొంత ఆదాయం వస్తుంది రాష్ట్రానికి.
ఈ ఆదాయాన్ని కొల్లగొట్టడం, ఆడోళ్ళని ఇన్సల్ట్ చేయడం, ఇదే జరుగుతుంది. అది నాకు నచ్చలే. ఓకే ఓకే. అంతే. సో మరి ఇప్పుడు అయితే ఈ 13 నెలల్లో పెద్ద జరిగింది ఏం లేదంట. 13 నెలల్లో ఏది జరిగిన 100 రోజులకి అన్ని చేస్తామన్నారు కదా. అన్నాడు. ఆడ తీసుకపోతే ఖజానా ఖాళీ అంటూ, ఖజానాలో డబ్బులు లేవురా నాయన, మీరు అప్పు చేసిన అప్పే వడ్డీలు కట్టలేక వస్తున్నా అంటుండు. మరి అలాంటిది అంతా ఓట్ల రాజకీయం సార్, ఓట్ల రాజకీయం. ఓడిపోయినా గెలిచినా వాస్తవికంగా ఉంటే ఖచ్చితంగా ప్రజల్ని తప్పుదేవ పట్టిస్తారు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అన్నా కానీ ఈ ఉచితాలకు అలవాటు చేస్తారు. నా ఒక్కటే, ఉపాధి కల్పించాలి యువతకు. ఆ ఉపాధి కల్పించినప్పుడు ఆయనకు కళ్యాణ లక్ష్యం అవసరం లేదు, ఈ ఉచిత పథకాలు అవసరం లేదు. వాని బిడ్డ పెళ్లి చేస్తాడు, బిడ్డ పెళ్లి కూడా చేస్తాడు. అలా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్.